శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నమః శివాయ. కేవీఎల్ ఆస్ట్రాలజీకి స్వాగతం. నామ నక్షత్రం జన్మ నక్షత్రానుసారం నా పరిజ్ఞానం సహకరించినంత వరకు ఈ వారం 19 జనవరి 2025 నుండి 25 జనవరి 2025 వరకు తులారాశి వార ఫలితాలను వివరిస్తాను. ముందుగా గోచార గ్రహస్థితులు. వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనస్సులో బుధుడు, మకరంలో రవి, కుంభంలో శుక్రుడు శని భగవానులు, మేనంలో రాహువు. కుజ భగవానులు 21 జనవరి 2025 సాయంత్రం 4:05 మిథున రాశిలో వక్రగమనంలో ప్రయాణం చేస్తారు. బుధ భగవానులు 24 జనవరి సాయంత్రం 4:50 మకర రాశిలో ప్రయాణం చేస్తారు. తులారాశి వార ఫలితాలు. తులారాశి విద్యార్థులు తల్లిగారి సలహాలను ఎక్కువగా పాటించేవారుగా ఉంటారు. ఆకస్మిక గండాలు ఉండే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. స్నేహితుల వలన కానీ సోషల్ సర్కిల్ వలన కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఏకపక్ష నిర్ణయం తీసుకుంటారు. రాజీ పడే తత్వం ఉండదు. గుర్తింపు కోరుకుంటారు. వీరు పెట్టుకున్న టార్గెట్ను ముందుగా రీచ్ అవ్వాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. నలుగురితో కలివిడిగా ఉంటారు. ఏదైనా శాస్త్రం నేర్చుకోని వాళ్ళంటే చాలా ఇష్టంగా ఉంటారు. ఎక్కువగా గతం తలుచుకుంటూ ఉంటారు. చిన్ననాటి సంగతులు, ఆడుకున్నటువంటి ఆటలు తలుచుకొని సంతోషిస్తూ ఉంటారు. తమకు స్థలం కానీ ఇల్లు కానీ కొనాలనే కోరిక సిద్ధించాలనే ప్రయత్నాలని ఎక్కువగా చేస్తూ ఉంటారు. వ్యాపారం సొంతగా వీరే వ్యాపారం చేసుకుంటే వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వీరి మనసులో మాటను బయటకు తీయడం చాలా కష్టం. ఉద్యోగం తమ విద్యకు తగినట్లుగా ఉద్యోగం ఉంటే బాగుండునని కోరుకుంటారు. వీరికి నిద్ర ఎక్కువగా పట్టదు. కలవరపాటుగా ఉంటారు. జాబ్కు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీరికి ఉద్యోగంలో బదిలీలు అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వీరికి దైవభక్తి కలిగి ఉంటారు. యాత్రలు చేయటం తరచుగా చేస్తూ ఉంటారు. విదేశాలలో స్థిరత్వం ఉంటుంది. వీరు తెలివిగాను వ్యూహాత్మకంగాను ఉంటారు. వివాహం నూతనంగా వివాహం జరిగిన వారికి సంతాన అభివృద్ధి బాగుంటుంది. వీరికి సంతానం కలిగిన తర్వాత వీరి అభివృద్ధి చాలా బాగుంటుంది. సంతానం పేరు మీద వ్యాపారం కలిసి వస్తుంది. ఆహారం వలన ఇబ్బందులు ఉంటాయి. తీపి పదార్థాలు, చల్లని పదార్థాలు, పప్పు ధాన్యాలకు సంబంధించిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. ఆరోగ్యం పాదాలు, జాయింట్లు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దైవం ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం దత్తాత్రేయ స్వామి వారిని పూజించండి. గురువులను సత్కరించండి. వారి ఆశీర్వాదం తీసుకోవడం వంటివి చేయండి. దానం శనగలను దానంగా ఇవ్వండి. గోమాతకు నానబెట్టిన శనగలను ఆహారంగా పెట్టండి. లడ్డూలు పంచిపెట్టడం, గుడి దగ్గర ఉండే సాధువులకు పసుపు రంగులో ఉన్నటువంటి లడ్డూలను, అరటిపళ్లను పంచిపెట్టండి. అంతా మంచే జరుగుతుంది. శుభం.